అరుణగిరి హిమాలయాల కన్నా ఓల్డెస్ట్ అని, అప్రాక్సిమేట్గా 2 to 3.5 బిలియన్ ఇయర్స్ ఏజ్ ఉండొచ్చని అంచనా వేశారు. యుగ యుగానికి మానవుడికున్న దైవనిష్ట, ఉపాసనా బలం తగ్గిపోవడంతో ఆ శివుడు మనపై కరుణతో ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటున్నాడని మనకి దీని ద్వారా అర్థమవుతోంది. అన్ని యుగాల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఆ గిరికి చేసే ప్రదక్షిణమే. దేవతల నుండి నేటి మనలాంటి భక్తుల వరకు ఈ ప్రదక్షిణ చేయడం అరుణాచలంలో ముఖ్యమైన అంశం. ఈ గిరి ప్రదక్షిణ ఇంపార్టెన్స్ మాటల్లో చెప్పలేంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మీరు వెళ్ళి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసి రండి. ఆ తర్వాత ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ వెళ్దామా అని మనసు లాగుతూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. పెద్దగా నియమాలు ఉండవు. ముఖ్యమైన రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ప్రదక్షిణలో మనకి కుడివైపు గిరి ఉండేలా చూసుకోవడం. అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇంకా రెండవది, దారిలో మనకి ఎదురయ్యే 8 శివలింగాలు. అస్సలు వీటిని విడిచిపెట్టకుండా దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేయడం చాలా ఇంపార్టెంట్. శివుడు తత్వం 8 సంఖ్యతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ 8 లింగాలు కూడా ఆ తత్వానికి సింబాలిజం. అలాగే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దీని గురించి కుదిరితే ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం.